శ్రీనివాస్ యాదవ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గాన్ని దఫాదఫాలుగా మోసం చేసుకుంటా వచ్చింది. సో ఈ మోసం చేయడంలో భాగంగా తాము ఏం చేయకపోయినా కూడా అన్నింటినీ హామీలు అమలు చేయకపోయినా అమలు చేసినామని చెప్పి ప్రకటనలు ఇచ్చుకుంటారు. ఉద్యోగాలకు సంబంధించి ఎంత మేరకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 11,000 అంటే 60,000 ఇచ్చినామని రవి గారు చెప్పినట్టుగా కూడా ప్రకటనలు ఇచ్చుకుంటా పోయిండ్రు. అంటే మెయిన్గా ప్రకటనలు ఇచ్చుకోవడమే పరమావధిగా, ప్రచారం చేసుకోవడమే పరమావధిగా పోతా ఉన్నారు. 7.5 దాటిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళ నిరుద్యోగుల జీవితాలన్నీ కూడా ఆగమైపోయినాయి. ఒక హద్దు దాటి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదే వైఖరిని కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఇంకా ఉందని భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంత ఎత్తున ఆందోళనలు చేస్తుంటే కూడా స్పందిస్తలేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లుంటే దున్నపోతుంది వానబడ్డట్టు ఉంటుంది మేడం. ఎందుకంటే నిరుద్యోగులు ఎంత స్పందించిన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా అంతే కదా. తెలంగాణ కోసం మాట ఇచ్చారు, మాట తప్పారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు ఆత్మ త్యాగం చేసిన తర్వాత కూడా తెలంగాణ ఇవ్వలేని పరిస్థితి. కేసీఆర్ గారు నిరాదీక్ష కూర్చున్న తర్వాత అప్పుడు కదిలింది ఢిల్లీ తప్ప, అంతవరకు వాళ్ళకి సోయిందా? ఇక్కడ తెలంగాణ ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే నిరుద్యోగుల కోసం నిరుద్యోగులు పోరాటం చేస్తుంది తప్ప వీళ్ళు దిగిరాని పరిస్థితి రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఎన్నికల ముందు ఏమి ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ అమలు ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. మొన్న 2023 డిసెంబర్లో వాళ్ళు అధికారంలోకి వస్తే 24 వాళ్ళు జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన డేట్లే, వేరే వాళ్ళు ఎవరు పెట్టలే. అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇప్పటివరకు అమలు చేయలే. ఈ మంత్లో ఫారెస్టింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయాలి, ఇంతవరకు దాని మీద నోటిఫికేషన్ లేదు. చాలా పోస్టులు బీట్ ఆఫీసర్ పోస్టులు అవి ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. ఆ డేట్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ డేట్లు అయిపోయినాయి. కానిస్టేబుల్ నోటిఫికేషన్ డేట్ అయిపోయింది, ఎస్ఐ నోటిఫికేషన్ డేట్ అయిపోయింది, అన్ని డిగ్రీ కాలేజ్ లెక్చర్ పోస్టుల డేట్ అయిపోయింది. ఇవన్నీ నోటిఫికేషన్లు ఇచ్చారు ఇప్పటికే. ఈ పాటికే ఇవాళ జూన్ మంత్ వరకు ఇవన్నీ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇవాళ వాళ్ళే పక్కన పెట్టారు. ఇటువంటి వాళ్ళ కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఓటేసి చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు పెడతారని చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా. రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే తెలంగాణ నిధులు ప్రతాపం ఏదో చూపిస్తారు. ఎన్నికల ముందైతే ఏ కసితోనైతే నమ్మి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేశారో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతి యువకుడు కూడా ఇంటింటి తిరిగి ఖచ్చితంగా చెప్తామని చెప్పి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల రూపంలో గుణపడటం తప్పదు. అంటే వాస్తవాలు ఏంటి అనేది నోటిఫికేషన్ల పేరుతో కావచ్చు, ఫ్యాక్ట్స్ రవి గారు ఇప్పుడు చూపించిండ్రు కూడా. అంటే ఎవరు ఉన్నప్పుడు ఏ నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు అనేది కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా కూడా పదే అబద్ధాలు ప్రచారం చేసుకునే బుద్ధిని ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? అలా ఓట్లు కావాలి కదా. ఓట్ల కోసం ఎన్నో 1000 అబద్ధాలు అయినా ఒక అమ్మాయి ఆడపిల్ల పెళ్లి చేయాలంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అబద్ధాలు ఆడేది ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఆ దమ్ము లేకనే ఇవాళ అశోక్ నగర్ చౌరస్తాకి వచ్చే దమ్ము ఇవాళ ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఉన్నదా? ఇవాళ ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్పండి. నిజంగా మీరు 60,000 ఉద్యోగాలు భర్తీ ఇస్తామని చెప్తున్నారు కదా. ధైర్యంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ చౌరస్తాకి వచ్చి చెప్పండి, లైబ్రరీకి వచ్చి చెప్పండి, 60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం, రండి లెక్కలతో సహా తీసుకోనండి, ఇవాళ మేము వస్తాం. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఏమైతే భర్తీ చేసిందో అవన్నీ తీసుకొచ్చి ఎట్లయితే మేము చూపిస్తాం, మీరు తీసుకురండి.